సంవత్సరములో ఆయనాలు అనేది 2 ఆయనాలు ఉంటాయి. అందులో ఉత్తరాయణము, దక్షిణాయనం అనేది చాలా ముఖ్యము. ఇది ఉత్తరాయణ కాలంలో దేవకార్యాలు, దక్షిణాయన కాలంలో పితృకార్యాలు చేసేది పురాణ ప్రసిద్ధి. ఈ దక్షిణాయన కాలంలోనే ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. దీన్నే భీష్మ ఏకాదశి అని అంటారు. ఈరోజు స్వామివారు వైకుంఠంలో మేలుకొని ముక్కోటి దేవతలకు స్వామివారు దర్శనమిస్తారు. అందుకోసం ముక్కోటి దేవతలు స్వామివారి కోసము ఉత్తర ద్వారాన వేచి ఉంటారు. కాబట్టి ఈరోజు ఉత్తర ద్వారాన్ని తెరిచి మనము స్వామివారిని దర్శనం చేస్తాము. ఇదిను కాక భీష్ముల వారు ఈరోజు పరంపరలు చెందిన రోజు. దీన్ని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని అంబరీషుడు చేసి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందినట్ల ప్రసిద్ధి. ప్రతి ఏకాదశిలోనూ చాలా ముఖ్యమైనది. అందులోనూ ఈ భీష్మ ఏకాదశి చాలా ప్రాశస్త్యమైంది. ఎంత కనుక ఈరోజు స్వామివారు పాలసముద్రం నుంచి మేల్కొని బ్రహ్మాది దేవతలకు అంతా దర్శనమిచ్చి పునీతులు చేస్తారు. అలాగే మానవులు కూడా ఈ రోజు ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి.